Dutta Media, Power of News. Hello Andy, welcome to Dutta Media. This is the first time in Telugu. It's a doctor-doctor interaction. So I am Dr. Nikhil Kumar, consultant neurosurgeon, brain and spine specialist, Gautam Neurocare, Kompally branch. Today we have with us Dr. Sandeep. Sandeep, మీ గురించి ఇంట్రడ్యూస్ చేసుకోండి. హాయ్ అండి, వెల్కమ్ టు వ్యూవర్స్ ఆఫ్ దూతా మీడియా. నేను డాక్టర్ సందీప్, ఐఎమ్ ఏ యూరాలజిస్ట్. సార్ న్యూరో సర్జన్ లాగా నేను యూరో సర్జన్, కాకపోతే ఎన్ లేదు అంతే. సో చాలాసార్లు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు న్యూరోకి అని. సో యూరాలజిస్ట్ అంటే కిడ్నీ రిలేటెడ్ సర్జన్, ఎనీథింగ్ రిలేటెడ్ టు యూరిన్ రిలేటెడ్ సర్జన్. సో ఎనీ కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లం, రాళ్ళ సమస్యలు కానివ్వండి, లేకపోతే క్యాన్సర్ సమస్య కానివ్వండి, ఆర్ ఆండ్రాలజిస్ట్ అంటే ఈ సంతానం కోసము, లేకపోతే ఏదైనా సెక్స్లో జెంట్స్కి రిలేటెడ్ సెక్షువల్ ప్రాబ్లం ఏదన్నా ఉన్నా, ఇంకా ఆల్సో రీనల్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. సో కిడ్నీ మార్పిడి అవన్నీ. అండ్ రీసెంట్గా ఇప్పుడు లేజర్ అడ్వాన్స్ కాబట్టి లేజర్ సర్జన్ కూడా. సో ఐఎమ్ ఏ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ ప్రాక్టీసింగ్ ఇన్ హైదరాబాద్. సో ఇట్స్ మై ప్లెజర్ టుడే టు టాక్ టు యూ ఆల్. డాక్టర్ సందీప్ గారు, ఇప్పుడు మనం ఇంకోటి చూస్తున్న మోస్ట్ కామన్ సొసైటీలో ఇన్ఫర్టిలిటీ అనేది. సో ఇన్ఫర్టిలిటీ ఫీమేల్స్లో ఉండొచ్చు ప్రాబ్లమ్స్, మేల్స్లో ఉండొచ్చు. సో ఈ మేల్ ఇన్ఫర్టిలిటీని ఎలా ఐడెంటిఫై చేయాలి, దానికి మెయిన్ రీజన్స్ ఏంటి ఈ ఇంత ఇన్ఫర్టిలిటీ పెరిగిపోవడానికి? ఈ సార్ ఆండ్రాలజికల్ రిలేటెడ్ క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు ఏంటి అంటే, ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ ఇవాళ రేపు చాలా రైజింగ్ ఉంది. ఇంతకుముందు ఏంటి అంటే 1 in 5 అంటే 20% ఉండేది, ఇప్పుడు 40 to 50% అయింది. 40 to 50% అంటే చాలా చాలా సివియర్ సమస్య. ఎందుకు ఇంపార్టెంటో చెప్తాను. ఇంతకుముందు పెళ్ళిళ్ళు 20-22 ఇయర్స్కి అయ్యేవి. ఇప్పుడు ఏంటి అంటే 30, 35, 40 ఇయర్స్కి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. సో దాంతో ఏమవుతుంది అంటే క్వాలిటీ ఆఫ్ సెమెన్, క్వాలిటీ ఆఫ్ స్పర్మ్ అనేది తగ్గుతుంది. ఇప్పుడు స్పర్మ్ కౌంట్ నార్మల్ ఉన్నా దానికి కదలిక అంటారు, అంటే మొటిలిటీ, అది తగ్గుతుందన్నమాట. సో అది నార్మల్, ఎవరికైనా ఏజ్ పెరుగుతున్న కొద్దీ అది తగ్గుతూ వస్తుంది. సో మనము అంత తగ్గే టైంలో పిల్లల గురించి ప్లాన్ చేసామనుకోండి, క్వాలిటీ ఆఫ్ స్పర్మ్ సరిగా ఉండదు. సో ఆటోమేటిక్గా ఇన్ఫర్టిలిటీ కపుల్ అని చెప్పి లేబుల్ చేస్తాము. ఇంకొక సమస్య, పెళ్ళైనా కూడా ఒక 1 year వరకు అన్ప్రొటెక్టెడ్ సెక్షువల్ ఇంటర్కోర్స్, అంటే ఏమీ ప్రొటెక్షన్ లేకుండా 1 year వరకు కరెక్ట్గా ట్రై చేసి అప్పటికీ పిల్లలు కాకపోతే దాన్ని ఇన్ఫర్టిలిటీ అంటారు. సో మన ఇండియన్స్, ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్స్, దీనిలో ఏముంటుంది అంటే ఇన్ఫర్టిలిటీ వస్తే ఎప్పుడు లేడీస్ రిలేటెడ్ ఇష్యూనే అంటారు. జెంట్స్కి ఏముంది, బాగానే ఉంది, జెంట్స్ నార్మలే ఉన్నారు, అబ్బాయిలు లేడీస్ రిలేటెడ్ ఇష్యూసే అని చెప్పి ఫస్ట్ లేడీస్ రిలేటెడ్ డాక్టర్ గైనకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే టెస్ట్లు అన్నీ చేస్తారు. ఇప్పుడు ఏ టెస్ట్లు అయినా జెంట్స్లో చేయడం అనేది ఈజీ అనమాట. అంటే ఇప్పుడు వీరకణాల పరీక్షకి ఇస్తే అయిపోతుంది, అందులో 50 to 70% ఆఫ్ ద సమస్యలు తెలిసిపోతాయి, జెంట్స్లో ఉన్న సమస్యలు. సో మనం అది చేయకుండా సోషల్ ట్యాబు అంటారు, లేడీస్ని ఫస్ట్ ఎవాల్యుయేషన్ అంటారు. ఇప్పుడు లేడీస్లో సేమ్ టెస్ట్లు చేయాలి అంటే ఒకటి టైం టేకింగ్, ఇంకొకటి మనీ టేకింగ్, ఇంకొకటి మోర్ ఇన్వేజివ్, అంటే మోర్ ప్రాబ్లమాటిక్ టు డూ టెస్ట్ అనమాట. సో ఇప్పుడు లేడీస్ అందరూ అవన్నీ చేసుకొని వచ్చేసరికి ఎన్నో నెలలు, సంవత్సరాలు అయిపోతాయి. ఆ తర్వాత అంతా నీకు నార్మల్ ఉందమ్మా, నెక్స్ట్ హస్బెండ్ని టెస్ట్ చేయించుకోండి అంటారు. అప్పుడు ప్రాబ్లం వస్తుంది. సో అందుకే ఎప్పుడైనా ఇన్ఫర్టిలిటీ ఉంటే వైఫ్, హస్బెండ్ ఇద్దరు సైమల్టేనియస్గా ట్రీట్మెంట్ అనను, ఇద్దరు సైమల్టేనియస్గా ఒకటేసారి ఎవాల్యుయేషన్, అంటే డాక్టర్ దగ్గరికి రావాలి. ఇప్పుడు జెంట్స్ డాక్టరు, ఇప్పుడు యూరాలజిస్ట్ ఆర్ ఆండ్రాలజిస్ట్ అంటారు. రాగానే ఫస్ట్ ఏం చేస్తాము అంటే సెమెన్ అనాలిసిస్ ఇస్తాము, అంటే వీరకణాల పరీక్ష. నార్మల్ కౌంట్ అవి ఎంత ఉన్నాయో లేవో చూస్తాము. ఇప్పుడు నార్మల్ కౌంట్ అరౌండ్ 20 million అంటారు. ఇప్పుడు అది WHO దాన్ని 15 million చేసేసింది. ఇప్పుడు లెస్ దెన్ 15 million ఉంటే ఓకే, ఆలిగోస్పర్మియా, అంటే స్పర్మ్ కౌంట్ తగ్గింది అంటారు. సెషన్ ఇచ్చారా? అంటే ఇప్పుడు 20 million, 40 million తీసుకుంటే ఎవరికి ఉండట్లేదు ఇవాళ రేపు. సో 15 millionతో అయినా నార్మల్ అనేస్తున్నాం, అంటే అబౌవ్ 15 million. దానికనే తక్కువ ఉంటే ఆలిగోస్పర్మియా అంటాం. ఇది ఒకటి కౌంట్ రిలేటెడ్ సార్. ఇంకొకటి ఏంటంటే కదలిక, మొటిలిటీ అంటారు. సో టెక్నికల్ టర్మ్స్ చాలా ఉంటాయి దానిలో, ర్యాపిడ్లీ ప్రోగ్రెసివ్ మొటిలిటీ అని. బట్ మొటిలిటీ కూడా చూడాలి. ఇప్పుడు ఇవి రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే ఇప్పుడు అన్నీ కూర్చొని జెప్టో, జొమాటో, లేకపోతే ర్యాపిడో ఇవే అయిపోతున్నాయి, వాకింగ్ అనేది లేదు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నేను జిమ్కి వెళ్తాను, ఫిట్నెస్కి, అది 4th floorలో ఉంటుంది.
జిమ్కి ఎలా వెళ్తారంటే ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో కార్లో వచ్చి ఆర్ బైక్లో వచ్చి గ్రౌండ్ ఫ్లోర్లోకి వెళ్ళి అక్కడ లిఫ్ట్ నొక్కుతారు. 10 minutes అయినా లేట్ లిఫ్ట్లోనే వెళ్తారు జిమ్కి. ఇప్పుడు మనం స్టెప్స్ అవాయిడ్ చేసి లిఫ్ట్లో వెళ్ళి జిమ్లో ఎంత ఉపయోగం ఉంటుందో నాకు తెలియదు. తర్వాత మళ్ళీ రిటర్న్ కిందకు వచ్చేది కూడా లిఫ్ట్లోనే వస్తారు. ఇవి సింపుల్ ఎగ్జాంపుల్స్. తర్వాత ఆఫీస్ ఎక్కడున్నా లిఫ్ట్లోనే వెళ్తారు, స్టెప్స్ అనేవి వాడరు. తర్వాత చిన్న ఇప్పుడు ఈ వీధి చివరికి వెళ్ళి ఏదన్నా ఇంట్లోకి ఏమన్నా తేవాలన్నా గ్రాసరీస్ ఇంతకుముందు అయితే అట్లీస్ట్ బైక్ మీద వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు ఓన్లీ జెప్టో అనమాట. సో సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటారు. లెస్ దెన్ 10,000 స్టెప్స్, కొంతమంది 4,000 అంటారు, బట్ లెస్ దెన్ 10,000 స్టెప్స్ పర్ డే ఈజ్ కన్సిడర్డ్ సెడెంటరీ లైఫ్ స్టైల్. అంటే 10,000 స్టెప్స్ వేసేస్తే నార్మల్ ఉంటుంది అని కాదు, మినిమం అనమాట అది. సో 10,000 స్టెప్స్ కంటే తక్కువ ఉంటాయి ఇవాళ రేపు జనాలకి, ఎందుకంటే ఉన్న చోటే అన్నీ వచ్చేస్తుంది. ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్తో ఏమవుతుంది అంటే హార్మోనల్ చేంజెస్ వస్తాయి. అండ్ మనం తినే ఫుడ్ కూడా ఎవ్రీథింగ్ ఇస్ ఫ్యాటీ ఫుడ్, జంక్ ఫుడ్, స్టేల్ ఫుడ్. వీటితో ఏమవుతుంది అంటే టెస్టోస్టిరోన్ అనేది తగ్గిపోతుంది. సో సెక్షువల్గా పర్ఫామ్ చేయడానికి కానీ, లేకపోతే ఈ బీజాలకు కావాల్సిన హెల్దీ టెంపరేచర్ కానివ్వండి, ఇవి ఏవి ఉండవన్నమాట. సో ఇది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. ఇంకొకటి స్మోకింగ్, స్ట్రెస్ రిలేటెడ్ స్మోకింగ్తో కూడా ఏమవుతుంది అంటే వీరకణాల కదలిక తగ్గిపోతుంది. సో ఇవన్నీ అవాయిడబుల్ అనమాట. కొన్ని అన్అవాయిడబుల్ ఉంటాయి, దానికి ఎవరేం చేయలేరు. ఏదైనా కంజనటల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేదా వంశపారంపర్యంగా వచ్చేవి అవి ఉంటాయి, అవి పర్సంటేజ్ కూడా తక్కువ. మెయిన్ రిలేటెడ్ ఇదే సెడెంటరీ లైఫ్ స్టైల్, స్మోకింగ్, లైఫ్ స్టైల్ చేంజెస్. ఇవి చేస్తే చాలా మటుకు ఈ ఇన్ఫర్టిలిటీ అనేది తగ్గుతుంది. ఇంకొకటి పెళ్ళి అనేదే లేట్గా చేసుకుంటారు. దాని తర్వాత 3 years 5 years ప్లానింగ్ అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్లి చేసుకున్న పిల్లల్ని ఫస్ట్ ప్లాన్ చేసేసుకోండి. ఎందుకు అంటే మీరు ఎవ్రీ ఇయర్ ఎంత పోస్ట్పోన్ చేస్తారో మీకు సంతానం కలిగే సమస్యలు, ఫర్టిలిటీ రేట్ అంత తగ్గుతూ వస్తుంది. లేడీస్కి అంతే, జెంట్స్కి అంతే. సో మీ ప్రకారం ఐడియల్ ఏజ్ ఏమంటారు జెంట్స్కి మ్యారేజ్ చేసుకోవడానికి? ఐడియల్ ఏజ్ అంటే ఏం లేదు, ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది వెరీ సబ్జెక్టివ్. అంటే నాకు 5 అంకెల జీతం వచ్చేదాకా నేను చేసుకోలేనంటారు, పిల్లల ప్లానింగ్, లేదా 6 digit శాలరీ వచ్చేదాకా చేసుకోలేనంటారు. నేనేమంటానంటే ఫైనాన్షియల్గా మీరు సెటిల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అట్లే పిల్లోడు పుట్టిన వెంటనే పెద్దోడు అయిపోడు, లేకపోతే స్కూల్ ఫీజు వెంటనే కట్టాల్సిన ప్రాబ్లం ఏమి ఉండదు. హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకొని ఈ పిల్లోడు పెద్దయ్యేలోపు మీరు కూడా మెల్లగా ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వచ్చు. సో ఎర్లీ ప్లానింగ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ solutions for this infertility, sir. For more updates, please subscribe Doota Media.